మహిళలకు పెద్దపీట వేసిన పార్టీ టీడీపీ పెనుగొండ ఎమ్మెల్యే సవిత. మొట్టమొదట మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి స్పీకర్ పదవిచ్చిన నేత ఎన్టీఆర్. ఎమ్మెల్యే సవిత. చంద్రబాబు నాయుడు కూడా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఎమ్మెల్యే సవిత. మంత్రివర్గంలో మహిళలకు ప్రాధాన్యత ఉంటుంది. ఎమ్మెల్యే సవిత. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాకు అవకాశం కల్పిస్తే మంత్రివర్గంలో ఉంటా. ఎమ్మెల్యే సవిత. చంద్రబాబు స్ఫూర్తితోనే రాష్ట్రం నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు ఏమి ఆదేశిస్తే అందుకోసం మహార్నిశలు పనిచేస్తా. పెనుగొండ ఎమ్మెల్యే సవిత. చాలా ఆనందకరమైన విషయం అండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 4వ తారీఖు నుంచి పండగ వాతావరణమే చెప్పాలి. ఒక పక్క కేంద్రంలో కావచ్చు, ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో కావచ్చు. ఎందుకంటే గతంలో ఈ 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అరాచక పాలనే చూశారు. ప్రజలంతా చూసి ఆ బటన్ రెడ్డికి బటన్ నొక్కి బుద్ధి చెప్పారు. ఎందుకంటే ఒక పక్క అభివృద్ధి శూన్యం అయిపోయింది. అలాంటిది ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అవుతానే దిశ దశ మళ్ళీ పరిశ్రమలు వస్తాయి, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి అవుతాయి, మహిళా రక్షత, మహిళా భద్రత వస్తుంది, మహిళా సాధికారతే కాదు, అంతేకాదు యువతకు ఉపాధి కల్పించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. విజనరీ లీడర్. ఆయన ఎన్నుకోవడం, ఆయనతో పాటు అడుగు వేయటం మా జన్మ సుకృతం అని కూడా భావిస్తున్నాం. ఎందుకంటే ఆయనతో పాటు మేము కూడా అసెంబ్లీలో ఉండటం చాలా ఆనందకరంగా ఉంది. అదే విధంగా మహిళను గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారి కాలం నుంచి ఆయన స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలకు పెద్దపీట వేశారు. అదే విధంగా మహిళలకు కూడా సీట్లు కూడా కేటాయించారు. అందరం గెలిచాం. చాలా ఆనందంగా ఉందండి. సరే, మహిళలను గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ. మహిళా స్పీకర్ ని మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లో అన్న నందమూరి తారక రామారావు గారు స్పీకర్ గా గుర్తించింది, స్పీకర్ గా పెట్టింది కూడా తెలుగుదేశం పార్టీ. అదే విధంగా మహిళలను గౌరవించే పార్టీ. మహిళలు కూడా మంత్రివర్గంలో ఉంటారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఉంటాం. లేకపోయినా అహర్నిశలు రాష్ట్రం కోసం, మా నియోజకవర్గం ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు ఏం ఆదేశిస్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని కూడా తెలియజేస్తున్నాను. ఒక్కసారి ఈ ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని ఏ విధంగా అయితే మోసం చేశారో, అప్పుల పాలు చేశారో మీకు అందరికీ తెలుసు. మీరు కూడా మీ బంధువులకి, మీ దగ్గర ఉన్న ఫ్రెండ్స్కి అందరూ కూర్చొని మాట్లాడుకోండి. ఎందుకంటే ఒక్కసారి మోసపోయినందుకు, ఒక్క ఛాన్స్ అన్నందుకు మన పిల్లల భవిష్యత్తు నష్టపోయాం. ఈ రాష్ట్ర అభివృద్ధి నోచిపోయింది. కాబట్టి మీరందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి వేయించి గెలిపించండి. అమ్మ, ఈ ఇదేంటి కళాకారుల బండి వచ్చిందా మీకు? ఒక్కొక్కరికి గట్టి చెప్పండి. వాళ్ళ మధ్య మర్యాద పోతుంది నాకు. ఎంత బస్ ఛార్జీ? మరి రైతన్నలకి ఎంత ఇప్పుడు చెప్పండి. నిరుద్యోగ వృత్తి